అందరికీ కూడా ఈ నిధులు మళ్లించాలి, దోపిడీ చేయాలి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలన్న తలంపు తప్ప ఇంకొక ఆలోచన లేదు. మీరు ఎక్కడికైనా పోయండి, ప్రజలు స్వచ్ఛందంగా గ్రామ సభల్ని స్వచ్ఛందంగా ప్రజలు బహిష్కరించారు. ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊర్లకి ఆ సభలకు వస్తే గెదివిన పరిస్థితి మన జిల్లాలో కూడా చూస్తారు. ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి పట్టమని 13 నెలలు గలవలే. ప్రజా వ్యతిరేకత అంటే ఏ పార్టీ సేకరించిన అప్లికేషన్ల ద్వారా కానీ, లేదంటే మీరు ప్రజాప్రభుత్వం సేకరించిన అప్లికేషన్లు 1,00,000 పైన వచ్చినాయి. ప్రజావాణి పేరుతో ఆల్మోస్ట్ అన్ని రకాల అప్లికేషన్లు సేకరించారు. ప్రజలందరూ కూడా విజ్ఞప్తినిచ్చారు. అట్లాంటి అప్లికేషన్ల ద్వారా లబ్ధిదారుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వచ్చు, లేదా ఇందిరమ్మ భరోసా కార్యక్రమం అమలు చేయొచ్చు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వచ్చు. కానీ వీళ్ళకి ఎప్పటికి కూడా ఈ పథకాలు అమలు చేసే చిత్తశుద్ధి లేదు. ఎందుకనంటే వీటిని అమలు చేయాలంటే వాళ్ళ తరం కూడా మారిపోతుంది. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఈ కార్యక్రమాలను అమలు చేసే అవకాశం వీళ్ళకి లేదు. ఎందుకంటే మోసం చేయటమే వీళ్ళ విధానం, వీళ్ళ దివాలా కోరుతనం. వీళ్ళది మొత్తం కూడా ప్రభుత్వం వచ్చేసిన తర్వాత ప్రతిదీ కూడా కమిషన్లు ఎక్కడి నుంచి తీసుకోవాలి, తర్వాత ఏ పథకం